परां प्रेयसीं तद्वक्षस्थलनित्यवासरसिकां दक्षान्ति संवर्धिनीं पद्मालङ्कृतवाणिवल्लभयुगां पद्मासनस्तां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् शतमानं भवति शतायुत्पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। लक्ष्मावती परिपूर्णकटाक्ष सिद्धिरस्तु श्री पद्मावती परिपूर्णकटाक्ष दिग्विजयाबुद्धिरस्तु मनोभीष्ट सिद्धिरस्तु। అమ్మవారి బ్రహ్మోత్సవాలు 28 నుంచి 6వ తేదీ వస్తాయి. గవర్నమెంట్ తరఫున తమని నామినేట్ చేసి 28వ తేదీ మనకు అమ్మవారి 28 వచ్చే వేస్తాం 3 గంటలకు మధ్యాహ్నం సార్. తర్వాత పంచమి తీర్థం మనకు విశేషం సార్. పంచమి తీర్థం 6వ తేదీ ఉంటుంది సార్. మధ్యాహ్నం 12 గంటలకి పుష్కరిణిలో మనకు అభిషేకం జరిగి అక్కడ స్నానం ఉంటుంది సార్. ఒక 40-50 మంది దర్శనానికి చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి 28 సకుటుంబ సపరివారంగా వచ్చేసి 28 తర్వాత పంచమి తీర్థం వచ్చి అదృష్టం అదే అందరికీ దొరికే ఇద్దరులో మీకు అదృష్టం అమ్మవారికి కైంకర్యం దొరికింది విశేషంగా. ఆ రోజు అమ్మవారికి విశేషంగా అమ్మవారి అందరూ నుంచి పట్టు వస్త్రాలు తీసుకొని చీరలు కొనుక్కొని అమ్మవారికి ఆ రోజు సమర్పించి సాయంకాలం అమ్మవారికి వాంతి మీ స్వహస్తాలతో తీసుకొని వస్తే అది దానికి మించింది లేదు. వాస్తవం ఉండే విషయాన్ని మనకి తప్పనిసరిగా ఎన్ని వస్త్రాలు తేవచ్చు? 2 తక్కువ కాకుండా మీ ఇష్టం. తర్వాత మీ ఇష్టం. ఇంత లెంగ్త్ అట్లేమో 6 గజాలు మామూలుగా పట్టు 6 గజాలు అంటే అక్కడ వేరుగా ఉంటుంది. లేదు 6 గజాలు తీసుకొచ్చుకుంటే కొంచెం బాగా మంచి పట్టు బార్డర్ ఉండేది. 8 నుంచి 9 ఇంచుల లోపల బార్డర్ ఉండేసి పట్టు చీర ప్యూర్ పట్టు చీర తీసుకొని వస్తే అమ్మవారికి విశేష సమర్పణలో శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానం మూలపేట నెల్లూరు కార్తీక మాసోత్సవ సమా ఆహ్వానం నవంబర్ 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. కార్తీక మాసంలో 30 రోజులకి ఆకాశ దీపంకు 900 రూపాయలు, పాలాభిషేకంకు 1800 రూపాయలు. నవంబర్ 4వ తేదీ 1వ సోమవారం, 8వ తేదీ కోటి సోమవారం, 15వ తేదీ కార్తీక పౌర్ణమి దీపోత్సవం చంద్రదర్శనం జ్వాలాతోరణ ఉత్సవం, 18వ తేదీ 3వ సోమవారం, 25వ తేదీ 4వ సోమవారం. నవంబర్ 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానం నందు శివదీక్ష మాలాధారణ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు జె శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.